సాక్ష్యాలు తాతయ్య చేతిలో ఉంటాయి. చూడు కౌశికి, రేపటి వరకు నీకు సమయం ఇస్తున్నాను. నీ వాళ్ళందరినీ పిలిపించి కేదార్, సుధాకర్ మొదటి భార్య కొడుకు అని అందరి ముందు నిజం ఒప్పుకొని అందరికీ సాక్ష్యాలని చూపిస్తే సరే. ఇలా ఒప్పుకోకపోతే రేపు నేను ఈ సాక్ష్యాలు తీసుకొని మీడియా ముందుకు వెళ్తాను. రేపటి వరకే నీకు సమయం అని తాతయ్య వార్నింగ్ ఇస్తూ ఉంటే నిషి, సుధాకర్, వైజయంతి అందరూ చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు. రాత్రి కేదార్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా తాతయ్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత కౌశికి సుధాకర్‌తో బాబాయ్ కేదార్‌ని ఈ ఇంటి కొడుకుగా అంగీకరించడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటే, నీ ఇష్టం అమ్మా కౌశికి అని సుధాకర్ వెళ్ళిపోతాడు. దాంతో వైజయంతి అబ్బో అని కేకలు పెడుతూ ఉంటుంది. అయినా కూడా సుధాకర్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. రేపు కీర్తి ఓణీల ఫంక్షన్ చేయడానికి మంచి రోజని చెప్పారు పిన్ని. ఆ ఫంక్షన్‌కి మన వాళ్ళందరినీ కూడా పిలుస్తాం కదా! ఆ ఫంక్షన్‌లోనే కేదార్ ఈ ఇంటి వారసుడు, బాబాయ్ మొదటి భార్య సుధాహాసిని కొడుకు అని మనం నిజం ఒప్పేసుకుందాం అని కౌశికి తన నిర్ణయాన్ని చెప్తుంది. వైజయంతి, నిషి, యువరాజ్ ముగ్గురు కూడా కాదనలేక మండిపడుతూ కోపంగా చూస్తూ ఉంటారు. మరోవైపు కేదార్, ఇన్ని రోజులకి నా కల నెరవేరబోతోంది కేదార్. రాత్రి నాన్న రేపు నన్ను అందరి ముందు కొడుకుగా ఒప్పుకోబోతున్నాడు. రేపటి నుండి నేను సుధాకర్ గారి కొడుకుని రాత్రి అని కేదార్ గట్టిగా కేకలు పెడుతూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటే రాత్రి చాలా హ్యాపీగా వింటూ ఉంటుంది.